Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి చేతులేని కమ్మని స్టఫ్డ్ గుత్తు కాకరకాయ రెసిపీ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గుత్తు కాకరకాయని కుక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్ తో సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తు కాకరకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా గుత్తు కాకరకాయ రెసిపీని ప్రిపేర్ చేయడానికి కాకరకాయలను తీసుకుందాము. 1/2 kg కాకరకాయలను తీసుకున్నాను. మరి పెద్ద కాకరకాయలు కాకుండా ఈ సైజులో కాకరకాయలను తీసుకోవాలి. తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు కాకరకాయల పైన ఉన్న లేయర్ ను పీలర్ తో పీల్ చేసుకోవాలి. కాకరకాయ చేదుపోవాలి అంటే కాకరకాయ పైన ఉన్న రఫ్ పార్ట్ ని పీల్ చేసేయాలి. మరీ ఎక్కువ పీల్ చేయకుండా పైన పీల్ చేసుకున్న తరువాత కాకరకాయలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. స్టఫ్డ్ బీటర్గాట్ చేస్తున్నాం కదా, అంటే లోపల మసాలాలను పెడుతున్నాము కాబట్టి ఇలాగ సీడ్స్ అన్ని తీసేస్తున్నాము. గింజలతో పాటు తినాలి అనుకునే వాళ్ళు వీటిని ఇలా మధ్యలోకి కట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఏదైతే మసాలాని యూజ్ చేస్తామో ఆ మసాలాను వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి వేసుకుని సాల్ట్ కొంచెం, అలాగే టర్మరిక్ పౌడర్ ని వేసుకుని కాకరకాయ బయట అలాగే లోపల బాగా రుద్దుతూ పట్టించండి. ఇలా పట్టించడం వల్ల చేదు విరిగి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇలాగ పట్టించిన కాకరకాయలను ఒక 15 minutes పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఈ కప్ వచ్చేసి 2 spoons పడుతుంది. ఒక 2 spoons వేరుశనగలను వేసుకోవాలి. వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు శనగపప్పును 2 spoons వేసుకోవాలి. అలాగే మినప్పప్పును 2 spoons, ధనియాలు 2 spoons, మనం తినే స్పైస్ లెవెల్ బట్టి మిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. స్టఫింగ్ చాలా వెరైటీస్ లో చేస్తారు. కొందరు ధనియాల కారం, వెల్లుల్లి కారం, శనగపప్పు కారం ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 spoon జీలకర్రను అలాగే కరివేపాకును కొంచెం వేసుకుని అంతా కలిసేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో కొంచెం చింతపండును వేసుకుందాము. ఈ పాన్ హీట్ కి ఒకసారి ఇలా ఫ్రై చేస్తే చాలు. ఇది బాగా వేగిన తర్వాత తీసేసి చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుందాము. స్వీట్ ఇష్టపడే వాళ్ళు 1 spoon బెల్లం పౌడర్ ని వేసుకోవచ్చు. వెల్లుల్లి రేకలను వేసుకుని అలాగే సరిపడా సాల్ట్ ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి స్టఫింగ్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 15 minutes పట్టించిన కాకరకాయలను ఒక్కొక్కటిగా తీసుకుని కాకరకాయలను గట్టిగా పిండితే చేదు పసర అంతా దిగిపోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం చేదు తింటే మంచిది కాబట్టి వాళ్ళు ఇలాగ పిండకుండా నార్మల్ గా చేసుకోవచ్చు. ఇలా కాకరకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 లేదా 3 tablespoons ఆయిల్ ను వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కాయలను ఒక్కొక్కటిగా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. బయట ఎర్రగా లోపల సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేపుకోవాలి. లేత కాకరకాయ అయితే త్వరగా వేగుతుంది. ముదురు కాకరకాయ అయితే కాస్త టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్ గా అన్ని వైపులా కాకరకాయ అంతా బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలాగా వేగాక ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక్కొక్కటిగా తీసుకుని కాకరకాయలను ఇప్పుడు చల్లార్చుకోవాలి. కాకరకాయలు చల్లారిన తర్వాత స్టఫింగ్ కోసం మసాలాను పెడదాము. కాకరకాయలో ఎంత స్టఫ్ పడుతుందో అంతవరకు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాము కనుక వీటి అన్ని వాటికి నేను ప్రిపేర్ చేసిన స్టఫింగ్ సరిపోయింది.
ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పర్వాలేదు, మనం ఫ్రై చేసినప్పుడు ఆ పొడిని ఇందులో వేసుకోవచ్చు. స్టఫింగ్ అన్నది నిండుగా వచ్చేలాగా తీసుకోండి. ఇలా కాకరకాయల్లోకి మసాలాను స్టఫ్ చేశాక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ఫ్రై చేసిన పాన్ లోకి స్టఫ్ చేసిన కాకరకాయలను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకో విధానం ఉంటుంది. కాకరకాయను స్టఫ్ చేసుకుని డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇలా స్టఫ్ చేశాక ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే కాకరకాయ గుత్తికారం రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసే కాకరకాయ రెసిపీసే కాకుండా ఇలా స్టఫ్డ్ కాకరకాయ రెసిపీని ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా కాకరకాయ గుత్తికారాన్ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.